ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ శుభాలు. ఈరోజు మన అనుదిన ఆత్మీయ ఆహారంగా అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 4వ వచనాన్ని ధ్యానించుకుందాం. అతడు దూత వైపు తేరి చూచి భయపడి, ప్రభువా ఏమని అడిగాను. అందుకు దూత, నీ ప్రార్థనలను నీ ధర్మకార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి. చదవబడిన వాక్యంలో మనం చూసినట్లయితే అపోస్తుల కార్యములు 10:4లో దేవుని యొక్క దూత భక్తుడైనటువంటి కొర్నేలి గారికి ప్రత్యక్షమై మధ్యాహ్నం 3 గంటల వేళ ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు ఆయన దూతను పంపి కొర్నేలికి చెప్పిన మాట ఏంటంటే, నీ ప్రార్థనలను నీ ధర్మకార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి అనే మాటను ఇక్కడ మనం తీసుకుంటే, భక్తుడైనటువంటి కొర్నేలి యొక్క ప్రార్థనలో ఒక అన్యుడు, ఇశ్రాయేలుడు కాదు, యూదుడు కాదు, ఇంకా బాప్తిజం తీసుకొని అన్యుడు, కానీ అతడు దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. అంతేకాదు, అతనికి కలిగిన దాంట్లో పేదలకి, ఆపదలు ఉన్న వారికి, నిస్సహాయ స్థితిలో ఉన్న వారికి ప్రేమగా సహాయం చేస్తున్నాడు. ఆయన యొక్క ప్రార్థన, ఆయన ధర్మకార్యాలట దేవుని సన్నిధికి చేరాయట. గమనించండి ప్రియులారా, మనం ఏది చేసినా దేవుని ద్వారా మెప్పు పొందేలా చేయాలి. మనకి ఏ మేలు కలిగినా అది దేవుని నుండి కలగాలి. మనం ఏ మంచి పని చేసినా అది దేవునికి ప్రీతికరమై ఉండాలి. మనం చేసే ధర్మకార్యాలు కానీ మన ప్రార్థనలు కానీ ఏ విధంగా ఉంటాయంటే, పాత నిబంధన గ్రంథంలో దేవునికి బలులు అర్పించే సాక్రిఫిషియల్ సిస్టమ్ ఉంటుంది. సాక్రిఫైస్ ఉంటాయి, అంటే బలులు అర్పిస్తారు, జంతువులు బలులుగా. యేసు ప్రభు మన కొరకు బలియాగమైన తర్వాత బలులతో సంబంధం లేదు. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 16వ వచనంలో, ఉపకారమును ధర్మమును చేయ మరచిపోకుడి, అట్టి యాగములు దేవునివి, అవటయ దేవునికి ఇష్టమైన సాక్రిఫైస్లట. పాత నిబంధన గ్రంథంలో పాప పరిహారార్థ బలులు, దహన బలులు, నైవేద్య బలు అన్నీ దేవునికి ఇష్టమైనవి. అయితే దానికంటే ఇష్టమైనవి నువ్వు ఇతరులకు చేసే ధర్మం, నువ్వు ఇతరులకు చేసే సేవ దేవుని దృష్టికి ఇంపైన సువాసన వంటి చక్కటి బలు అంటున్నారు. కాబట్టి ప్రియులారా, మన వ్యక్తిగత ఆత్మీయ జీవితంలో ప్రార్థనలు ఎంత ముఖ్యమో, ఎదుటి వాని పట్ల ప్రేమ కలిగి వారికి చేసే పరిచర్య అంత ముఖ్యం. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం లాస్ట్ లైన్లో ఉంటుంది, ఉపచారము చేయు. హెబ్రీయులకు రాసిన పత్రిక 6:10, మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారము చేసి ఇంకను ఉపచారము చేయుచుండుట చేత నా నామమును బట్టి చూపిన ప్రేమను మరచుటకు దేవుడు అన్యాయస్తుడు కాడు. నువ్వు చేసిన కార్యాలు దేవుడు చూడకుండా ఉండడం, నువ్వు చేసిన పనులను బట్టి ఆయన నీ యొక్క కార్యాలను ఆయన గుర్తించకుండా దానికి తగ్గ ఫలం ఇవ్వకుండా ఉండడం. ఎప్పుడు ఫలం ఇవ్వకుండా ఉంటారంటే దేవుడు, మనం చేసిన ఎంత మంచి పని చేసినా, ఎంత చక్కటి నీతిగా యథార్థంగా జీవించినా, మన క్రియలను బట్టి ఎప్పుడు మనకు ఫలం రాకుండా ఉంటుంది అంటే, అది దేవునికి కాకుండా మనుషులను సంతోషపరచడానికి, మనుషుల మెప్పు పొందడానికి, మనుషుల ద్వారా నేను ఇంకా గొప్పవాడిని అనిపించుకోవడానికి మనం ఏదన్నా చేస్తే అది దేవుని నుండి మెప్పు కలగదు. అదే కొండ మీద ప్రసంగంలో యేసయ్య చెప్తున్నారు, మత్తయి సువార్త 6వ అధ్యాయం 1వ వచనంలో, మనుషులకు కనబడవలెనని వారి ఎదుట మీ నీతి కార్యము చేయకుండా జాగ్రత్త పడుడి, లేని ఎడల పరలోకమందున్న మీ తండ్రి యొద్ద మీరు ఫలము పొందరు. మనం చేసే ప్రార్థన, మనం చేసే ధర్మకార్యాలు ప్రభు సన్నిధికి చేరాలి. చేరినప్పుడు వాటికి ఫలము ప్రభు ఇవ్వకుండా ఉండే అన్యాయస్తుడు కాడు. ఎప్పుడు మనకి ఫలం ఇవ్వడు అంటే, ఇతరులను సంతోషపరిచి మనుషుల దృష్టికి మనము గొప్పవారం అనిపించుకోవడానికి చేసే వాటికి దేవుడు ఫలము ఇవ్వడు. మనకి ఫలం ఎప్పుడు ఇస్తాడు అంటే, ఈ భూమి మీద మనం జీవించినప్పుడు మాత్రమే కాదట. బైబిల్ ఏం చెప్తుంది తెలుసా? మనం మరణించిన తర్వాత కూడా మన క్రియలు మన వెంట వస్తాయట. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 13వ వచనంలో లాస్ట్ లైన్లో ఉంటుంది, వారి క్రియలు వారి వెంట పోవునని ఆత్మ చెప్పుచున్నాడు. మనం ఏ మంచి క్రియలు చేసి చనిపోతామో ఆ క్రియలు మనం మర్చిపోవచ్చేమో కానీ, ప్రపంచం మర్చిపోవచ్చేమో కానీ దేవుడు మర్చిపోడట. మన క్రియల ఫలము భూమి మీద మనం అనుభవించడమే కాకుండా అంతకంటే గొప్ప ఫలము యేసు ప్రభు యొక్క 2వ రాకడలో, ఆయన 1000 ఏళ్ల పాలనలో
ఈ భూమి మీద ఇప్పుడు బ్రతికున్నప్పుడు మనం చేసే ప్రతి ధర్మ కార్యాన్ని బట్టి, ప్రార్థన బట్టి, విశ్వాసాన్ని బట్టి దేవుడు మనకి జీతం ఇస్తాడు. వారి వారి క్రియలను బట్టి వారికి జీతం ఇచ్చుటకు నేను త్వరలో వచ్చుచున్నాను అన్నాడు. అందుకనే వారి క్రియలు వారి వెంట పోవును. మనం చేసే ప్రతి కార్యము కూడా మనం మరణించిన తర్వాత కూడా ప్రభు సన్నిధిలో అవి జ్ఞాపకం తేబడతాయి. కాబట్టి ప్రియులారా, మన డైలీ లైఫ్లో ప్రార్థనా జీవితం ఎంత అవసరమో, ధర్మక్రియలు, ఇతరులకు చేయగలిగిన సహాయం చేయుట దేవునికి ఇంపైన యాగాలు. ఆ విధంగా మనం జీవిద్దాం. పరిశుద్ధాత్ముడు మన సహాయం చేయనుగాక. ఆమేన్. పరిశుద్ధుడు, ఆ ప్రేమ కలిగిన తండ్రి, ఈరోజు ఇచ్చిన వాక్యం బట్టి వందనాలు. ధ్యానించిన వాక్యం అందరికీ రక్షణ వాక్యంగా ఫలింపచేసి కొర్నేలి భక్తుని వలె ఎడతెగక ప్రార్థన చేస్తూ, చేయగలిగిన సహాయం ఇతరులకు విసుకక చేస్తూ, నీ సన్నిధికి జ్ఞాపకార్థంగా చేరు వరకు, నీ యొక్క సన్నిధి నుండి మేము ఫలం పొందు వరకు మా జీవితకాలం అంతా అట్టి జీవితం కొనసాగే ఉన్నత పరిశుద్ధమైన జీవితం మాకు దయచేసి మమ్మల్ని రక్షించి పరిశుద్ధపరిచి నీ కృపతోనే రక్షించి దీవించమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి ఇప్పుడు ఎల్లప్పుడూ మనతో ఉండి మనల్ని సంరక్షించి నడిపించి కాపాడి దీవించును గాక. ఆమేన్. God bless you. Have a very blessed day.